గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, ఇప్పుడు మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు మంత్రులు కావచ్చు, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే దిగి వాళ్ళ హాస్పిటల్ పంపించి మానవత్వం చాటుకున్నారనేటటువంటి ఒక బ్యానర్ వేసేసి పేపర్లో టీవీల్లో గతంలో అలా హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడారో చూసారు కదా మీరు. గతంలో ఇలాగే ఒక రైల్వే స్టేషన్లో అనుకుంటాను ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, తల్లులు ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు కూడా మనం చూసాం. మరి బాధ్యత వహించడం గురించి మాట్లాడితే ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్టు నోటీసులు ఇవ్వాలి, అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి. మన కళ్ళ ముందు జరగని విషయాలు చాలా ఉంటాయి. అలాగే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఆ డిబేట్ ఆపకపోవటం వల్ల ఈ కొమ్మినేని మీద కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి కూడా ఒకసారి మరి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు గమనించాలి. మీరు ఏ లాజిక్ పడితే ఆ లాజిక్ ప్రయోగించేసి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆపాదిస్తా ఉంటామంటే ఎవరు చూస్తా ఊరుకోరు. సో మరి ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో మనం చెప్పాం, గతంలో అమరావతి మహిళల గురించి చెప్పాం, ఇప్పుడు ఎలా ఉన్నారో చెప్పాం. మరి సాక్షి కార్యాలయాలు ధ్వంసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ట్వీట్లు పెడతా ఉన్నాడు. ఇక ట్విట్టర్ లోకి వచ్చేసి బయటకు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి, సో ఆ ట్వీట్ల గురించి డిస్కస్ చేయాలంటే మన టైం సరిపోదు. సాంప్రదాయాన్ని శుద్ధపూసని అని ఈ మధ్య సినిమాలో ఒక టాక్ వచ్చింది, ఒక పాట వచ్చింది. ఆ పాట పెట్టేసి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాలి. ఇక చెప్తా ఉన్నాడు, నీతులు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ లోకి వచ్చేసి. ఏంటి పరిపాలన, బీహార్ని తలపిస్తా ఉంది, ఇట్లా నా పరిపాలించేది, నువ్వు చెప్పాల పరిపాలన గురించి, మేము వినాలా, అంతటి దౌర్భాగ్యం పట్టింది రాష్ట్రం. ఓకే సార్, ఓకే ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఇందాక లైన్ కట్ అయింది, ఆయన ఫోన్ ఇన్లో ఉన్నారు. ఒకసారి వారి రియాక్షన్ ఒకసారి విందాం. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక 1 minute మీరు మాట్లాడండి, ఇప్పుడు మన వాళ్ళు మాట్లాడినటువంటి దాని మీద. అక్కడ ఏం మాట్లాడారు వెంకటేశ్వర రెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. అంటే ఇక్కడ ఏంటంటే కళ్ళ ముందు జరిగేటటువంటి ఇష్యూని ఆపకపోవడాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఎక్కడో జరిగినటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా డిప్యూటీ సీఎంఓ వాళ్ళ ఎదుట జరిగినప్పుడు వాళ్ళు వారించకపోతే ఎవరైనా సరే వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, అరెస్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తున్నారు. అవును సార్, ఎక్కడో తన రాష్ట్రంలో తన రాష్ట్రంలో తన పోలీసులో తన పరిధిలో ఉన్న దాంట్లో జరిగిన నేరాలని అరికట్టలేని ప్రభుత్వం ఒక ఛానల్లో ఒక హోస్ట్ గా మీది అక్కడ ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లంగా ఉన్నట్టుంది. వెంకటేశ్వర రెడ్డి గారు మీ ఫోన్ కూడా ప్రాబ్లంగా ఉంది, అది కూడా వాయిస్ వినపడట్లేదు. సరే ఓకే, క్లోజ్ చేద్దాం. కొమ్మినేని వరలక్ష్మి గారు రియాక్ట్ అవ్వండి. ఓవరాల్గా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారంటే మరి కొమ్మినేని చేసింది ఒకటే, తర్వాత వచ్చేసి రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిపోతుంది, అత్యాచారాలు జరిగిపోతున్నాయి, ఆ అమ్మాయిల్ని ఈ విధంగా అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, అయినా సరే పట్టించుకోవట్లేదని చెప్పారు. సో అలా జరగడం అనేది బాధాకరమైన విషయం, అందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయమే. సో దాన్ని తీసుకొచ్చేసి ముఖ్యమంత్రిని అలాగే ఉప ముఖ్యమంత్రి మీద కేసులు పెట్టాలంటే ఎంతవరకు కరెక్ట్ అంటే మీరేమంటారు? మరండి వీళ్ళు ఈయన అంటున్నాడు కదా గతం అని పద్దాక అంటున్నారు కానీ, మరి అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇంత లేదండి. ఈ రాజకీయాలు అయితే లేవు. వాళ్ళు అది ఇది ఇట్లా అంత మరీ ఇంత ఘోరంగా లేవు. కాకపోతే 5 ఏళ్ళు అందరూ చూశారు ఎలా ఉందో రాజకీయం. రాజకీయం కాదు, రాక్షస రాజకీయం. కుయ్యి అంటే లేదు, కై అంటే లేదు, తీసుకెళ్తున్నారు. మీ డిప్యూటీ సీఎంలు వేల కేసులు పెట్టాలండి వీళ్ళ మీద. గతంలో వీళ్ళ డిప్యూటీ సీఎం ఆయన ఆయన లకారాలే బలికాడు అందరినీ. మరి మంత్రులు చొక్కాలు ఇప్పుకొని మేము యువగాళాలు ఆపుతాం, పాదయాత్రలు ఆపుతాం, చొక్కాలు కూడా ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు ఉంటాయి. సిగ్గు లేదని మంత్రులుగా ఉండి కూడా. మరి ఆయన ఒక ఆయన అయితే పిల్లల్ని వేసుకొచ్చి టచ్ చేసుకొని చక్కగా వచ్చి అసలు ఆయన నుంచున్నాడు రోడ్ల మీద. వీళ్ళందరూ లకారాలు బతికి చేసి వీళ్ళ మీద వేల కేసులు పెట్టాలండి, 1000 కేసులు పెట్టాలి 5 ఏళ్లలో. ఈయన చెప్తాడు ఇవాళ ఆయన మీద పెట్టాలి, ఈయన మీద పెట్టాలని చెప్పి. మీ మీద కాదు, ఏమన్నా రాష్ట్రానికి అభివృద్ధి చేసింది ఉంటే చూపియండి, అది చూపిండి. అంతేకాని గతంలో అన్నారు చెయ్యాలి, ఇవాళ చెయ్యకపోతే వాళ్ళు మేమే దోషించేటట్టున్నాం కూటమి ప్రభుత్వం మీద. వాళ్ళు చేయటంలా మేము చేస్తున్నాం. ఏమండి కేసులు పెట్టలేదు ఏంటండి? భారతీ రెడ్డి గారిని అంటే ఎందుకు పెట్టారు? మమ్మల్ని అన్నప్పుడు మీకు లేదా? మేము రైతులు మట్టి మనుషులు అనే ఆ మహారాణి వాళ్ళ ఆయన కోట్లు సంపాదించాడు. మరి ముఖ్యమంత్రి గారి భార్యగా ఉంది, మాజీలుగా, అందుకని చెప్పి ఆవిడ మీద పెట్టారు. ఆవిడ ఎమ్మటి అరెస్ట్ చేశారు, జబ్రోల్ కిరణ్ ని. మమ్మల్ని మరి చేయరాని మేము నేను డిమాండ్ కూడా చేసామండి కూటమి ప్రభుత్వం మీద.
వీళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు అంటున్నారు వాళ్ళు గతంలో చేశారు కనుక చెయ్యాలండి. చెయ్యకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ కింద ఉన్న ప్రభుత్వం ఎవరు ఊరుకోట్ల కూటమి ప్రభుత్వం మందైనా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేసిన దానికి ఎంత బాధలు అనుభవించాము. నా మీద 25 కేసులు పెట్టారండి. ప్రజెంట్ ఇప్పుడు కూడా రేపు 20వ తారీఖు కూడా నేను ఇంకా కోర్టు వాయిదాకి రావాలి మేము అందరం కూడా. ఇంకా మా ఏం కేసులు బాల చంద్రబాబు గారి దగ్గరికి పోతే పోతాయిలేమ్మా, రూల్ ప్రకారం జరగాలి. ఆయన అట్ట రూల్స్ రెగ్యులేషన్స్ అని ఆయన అంటున్నాడు. పోతాయిలేమ్మా, వెళ్తా ఉండండి, అందరూ వచ్చి కొట్టేస్తారు చూస్తారులేమ్మా అన్నారు కానీ తీసేస్తారులేమ్మా అలా. మరి మేము వెళ్తున్నాం కోర్టుకి, కుయ్యో మొర్రో అంటే పనులు లేకపోయినా వాయిదా రోజు వస్తున్నాం కోర్టులకి. ఇంకా ఆన్లైన్ లో కొట్టేయలేదు, మీ కేసులు ఆన్లైన్ లో ఉంటాయి అంటున్నారు. ఇలాంటివన్నీ పెట్టుకొని ఆయన చెబుతాడు గతంలో వాళ్ళకి మాట్లాడటానికి మ్యాటర్ లేదండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎలా అంటాడో అందరికీ తెలుసు. ఇంకా ఆయన లోపల కూర్చొని నా తప్పు లేదు, ఆయన అరెస్ట్ చేశారంటే నోరు మూసుకొని కూర్చోవాలి. నీ దాంట్లో జరిగింది నీ సొంత ఛానల్లో మీ ఆవిడ CEO ఒక ఆడడానికి ఆవిడ కూడా వచ్చి ఇది నా ఇట్లా తప్పు అయిపోయిందని అనకుండా రాణి గారు కోటలో కూర్చొని ఆమె కూర్చొని రాజు గారి ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో పెడతా కూర్చుంటే ఏందండి లోకం? మీరు ప్రతిపక్షమే ఇలా. ఈసారి వైనాట్ పులివెందులు అంటారు జనం, వైనాట్ సింగిల్ డిజిట్ పరిమితం చేస్తారు. అది గుర్తు పెట్టుకోమని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని.